హరే కృష్ణ. డియర్ ప్రభుజీస్ అండ్ మాతాజీస్, అందరికి మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. ముందుగా స్వామిని దర్శించుకుని ప్రార్థించుకుని ఆ తర్వాత శ్లోకంలో అడుగు పెడతాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీస్ ప్రభుజీస్. హరే కృష్ణ. బలదేవ్ జగన్నాథ్ సుభద్రమయ్య की जय, सुदर्शन भगवान की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल, वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, पंचतत्वा की जय. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రెష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ. సో మనం అధ్యాయం 3 కర్మయోగంలో ఉన్నామండి. ఈరోజు 39వ శ్లోకం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. ఈ విధముగా జ్ఞానవంతుడైన జీవుని శుద్ధ చైతన్యము ఎన్నడను తృప్తి చెందనదియు మరియు అగ్ని వలె దహించునదియు అయిన కామమనుడి నిత్య వైరిచే ఆవరింపబడును. హరే కృష్ణ. సో నిన్న మనం చర్చించుకున్నాం కదండి, ఈ యొక్క కామం అనేది ఏ విధంగా మన జీవుణ్ణి ఆవరించి ఉంటుంది అన్న విషయాన్ని చెప్పుకున్నాం. ఎన్ని విధాలుగా 3 దశలుగా ఆవరించుకుంటుంది అని చెప్పుకున్నాం. ఏంటంటే అవి పొగ చేత అగ్ని ఏ విధంగా అయితే ఆవరింపబడి ఉంటుందో, అలాగే ధూళి చేత అద్దము, మళ్ళీ ఇంకోటి ఏమని చెప్పారు, అలాగైతే మావి చేత గర్భస్థ పిండము కదండి. ఈ విధంగా ఆవరించి ఉంటుంది ఈ యొక్క కామం అనేది జీవుని యొక్క చైతన్యాన్ని. సో ఈ రోజు శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇంకొంచెం ముందుకు వెళ్ళారు స్వామి. ఏమని చెప్తున్నారు, ఈ కామం యొక్క క్యారెక్టరిస్టిక్స్, గుణగణాలు ఏంటి, అసలు దేంటి, దీనికి అంత ప్రాముఖ్యం ఏమిటి, ఎందుకు మనం దీనికి భయపడాలి అన్న విషయం గురించి ఈరోజు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, ఆవరించి ఉంటుందంట. ఇక్కడ ఈ శ్లోకంలో జ్ఞానం ఏతైనా, జ్ఞానం అంటే శుద్ధ చైతన్యం అని దానికి అర్థం చెప్తారు ఆచార్యులు. సో ఈ శుద్ధ చైతన్యం ఏం చేస్తుంది, జ్ఞానవంతుడైనా సరే ఆయనకు శుద్ధ చైతన్యాన్ని ఏం చేస్తుందంట, ఆవరించి ఉంటుంది. దేని చేత ఆవరించి ఉంటుంది, నిత్య వైరినే కామరూపేణ కౌంతేయ, నిత్య వైరి అయిన కామం చేత ఆవరింపబడి ఉంటుందంట. సో మొదటి లక్షణం ఏం చెప్పారు, క్యారెక్టరిస్టిక్ నిత్య వైరిని, ఇది ఎటర్నల్ శత్రువు. 1 రోజు 2 రోజులు ఉండి వెళ్ళిపోయే శత్రువు కాదు. భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు కూడా జీవుడికి ఇది నిత్య వైరి. మరి 2వ లక్షణం ఏం చెప్పారు, దుష్ప్రూరేణైన లోనచ, అంటే ఎంత సంతృప్తి పరుద్దామని చూసినా సంతృప్తి అయ్యే అవకాశమే ఉండదంట. ఎప్పటికీ సాటిస్ఫై అవ్వదు, నెవర్ సాటిస్ఫైడ్ అనమాట. నువ్వు ఎంత ఇంద్రియ తృప్తి చేస్తున్న కొద్దీ, ఇంద్రియ తృప్తి సరిపోయింది నాకు అనిపిస్తుందా అండి, అనిపించదు, ఇంకా 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 కావాలనిపిస్తుంది అనమాట. అదే చెప్తున్నారు స్వామి. దాని అర్థం ఏమిటి, ఎంత సంతృప్తి చేద్దాం అనుకున్నా సంతృప్తి అవనే అవదంట, నెవర్ సాటిస్ఫైస్. ఇంకా ఏం చేస్తున్నది, ఎలాంటిదని ఒక ఉపమానం చెప్తున్నారు, అగ్నితో పోలుస్తున్నారు స్వామి కామాన్ని. సో ఇప్పుడు చూడండి, బయట ఎక్కడైనా మంట ఏదైనా ప్రజ్వలిస్తున్నారు అనుకోండి, అందులో పెట్రోల్ వేస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది, ఇంధనం వేస్తున్న కొద్ది ఏమవుతుంది, ఇంకా 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 పెరిగిపోతుంది, అగ్ని జ్వాలలు ఇంకా పెరిగిపోతాయి కదండి. అలాగే ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాం, అందులో ఆహుతి కింద నెయ్యి అవన్నీ వేస్తారు కదండి. మనం ఇంకా 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 నెయ్యి పోసేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, యజ్ఞం ఇంకా అగ్ని అనేది ఇంకా ఇంకా పెరిగిపోతుంది. అంతేగాని కొంచెంగా ఉండి అలాగే యజ్ఞం జరుగుతుందండి. ఎప్పుడైతే మనం ఆ ఇంధనం అనేది సప్లై చేస్తున్న కొద్ది అగ్ని ఇంకా 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 పెరిగిపోతుంది అన్నమాట. అలాగే ఈ యొక్క కామాన్ని ఎప్పుడైతే మనం సంతృప్తి పరుద్దామని చూస్తామో ఏమవుతుంది, ఇంకా 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 పెరిగిపోతుంది. మరి దీని సొల్యూషన్ ఏంటండి, ఎలాగైతే ఈ యొక్క అగ్నిని చల్లార్చాలంటే ఏం చేయాలి, ఇంధనం సప్లై ఆపేయాలి, ఆ పెట్రోల్ ఏదో వేయకూడదు. అలాగే యజ్ఞంలో నెయ్యి మిగతా వస్తువులు వేయటం ఆపేస్తే స్లోగా ఏమవుతుంది, అగ్ని చల్లారుతుంది, అగ్ని జ్వాలలు చల్లారుతాయి. అలాగే కామం కూడా అంతే, దానిని సంతృప్తి పరచడానికి మనం ప్రయత్నించకూడదు, ఎటువంటి ఎనర్జీ ఫోర్స్ అనేది దాని సైడ్ ఇవ్వకూడదు.
అప్పుడు ఏమవుతుంది, స్లోగా అది దాని యొక్క క్షీణిస్తుంది అన్నమాట. తర్వాత మనం చేసే సాధన యొక్క ఇంటెన్సిటీని బట్టి అది త్వరితంగా నశిస్తుందన్నమాట. సో మనం చూస్తే భౌతిక ప్రపంచంలో మనకు అర్థమవుతుంది ఏమిటి ఇవన్నిటికీ భూయిష్టమైన పనులు చేయడానికి, కామానికి ప్రేరేపితం అయిపోతూ ఉంటాం కదా. సో ప్రధాన కారణం గనక ఆలోచిస్తే ఏమని చెప్తారు ఆచార్యులు, మైథున భోగం, సెక్స్ లైఫ్ అనేది ఒక బాండేజ్ లాంటిది అనమాట ఈ యొక్క భౌతిక ప్రపంచంలో, దాంతో బంధిస్తారు అని చెప్తారనమాట. సో మనకి దాన్ని అందుకనే భౌతిక ప్రపంచాన్ని ఏమంటారు, మైథునఘారం, మైథున భవబంధం అని పిలుస్తారనమాట. సో భౌతిక ప్రపంచంలో మనం కూడా చూస్తూ ఉంటాం, జైల్స్ ఉంటాయి కదండి. ఈ దుర్గం, ఈ భౌతిక ప్రపంచాన్ని కూడా ఏమంటారు, దుర్గం అంటే జైల్. సో దీనికి ఇన్ఛార్జ్ ఎవరు, దుర్గాదేవి, మహామాయాదేవి కదండి. ఆవిడ ఇన్ఛార్జ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఆవిడ కంట్రోల్లో ఉంటారు. ఎవరైనా వ్యక్తి మళ్ళీ బాగా క్వాలిఫైడ్ అంటే అప్పుడు మళ్ళీ ఆ ఆధ్యాత్మిక ప్రపంచానికి పంపిస్తుంది, లేకపోతే ఇక్కడే ఉంచుతుంది ఆ జీవుణ్ణి కదండి. రకరకాల పనిష్మెంట్స్ అరేంజ్ చేస్తూ ఉంటుంది. సో మనం చూస్తాము భౌతిక ప్రపంచంలో ఇప్పుడు స్టేట్ లో గాని లేకపోతే మనం చూస్తాం కదా, కొన్ని జైల్స్ ఉంటాయి. ఎందుకని వాళ్ళకి జైల్లో పెడతారు, కొంతమందిని తీసుకుని వెళ్ళి ఎవరైతే గనక మామూలుగా కాకుండా డిఫరెంట్ గా ప్రవర్తిస్తున్నారో, పాపకార్యాలు చేస్తున్నారో, వాళ్ళకి వాళ్ళు హాని కలిగించుకోవటమే కాకుండా సమాజానికి, చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళు హాని కలిగిస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు, వాళ్ళని సమాజంతో వేరుగా ఉంచుతారు కదండి. వేరుగా ఉంచడానికి ఏం చేస్తారు, వాళ్ళకి ఒక జైలు అనేది క్రియేట్ చేస్తారు. వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయరా, జైల్లో కూడా కావాల్సిన ఆహారం అనేది సప్లై చేస్తారు. కానీ జైల్లో ఫ్రీడమ్ ఉంటుందా అండి, ఉండదు. ఏం చేస్తారు, ఆ బార్స్ వెనకాల బార్స్ పెడతారు. ఓన్లీ ఆ విత్ ఇన్ ఆ జైల్లోనే వాడు మూవ్ అవుతూ ఉంటాడు, అక్కడ ఉన్న పనిష్మెంట్స్ తీసుకుంటూ అక్కడే ఉంటాడు. మహా అయితే కొంచెం బాగా డబ్బున్న వ్యక్తి జైలుకి వెళ్తే ఏం చేస్తాడు, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, అక్కడ కూడా ఫెసిలిటీస్ అవి కూడా అక్కడ కొన్ని టీవీ, ఫ్రిడ్జ్ అలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారేమో. కానీ వాడికి ఆ జైలు దాటి బయటకు వచ్చే అవకాశం లేదు కదండి. అలాగే వాడిని ఎలా బంధిస్తారు, సంఖ్యలు వేసి బంధిస్తారు. సో మరి భౌతిక ప్రపంచం కూడా జైలు అంటున్నారు, మన ఎవరు బంధించలేదు కదండి అని అడగచ్చు కదండి. సో మనం కూడా ఈ యొక్క బార్స్ వెనకాల ఉన్నాం. ఏ బార్స్ అండి, 14 లోకాలు, ఇక్కడిక్కడే 14 లోకాలు చుట్టూరు కూడా ఆవృతాలనే ఉంటాయి. పంచభూతాలు చుట్టూరు ఆవరించి ఉంటాయన్నమాట. వాటిని దాటుకుని వెళ్ళటం చాలా కష్టం. సో దుర్గాదేవి ఇన్ఛార్జ్ అన్నమాట, చూసుకుంటూ ఉంటుంది. దాటుకుని వెళ్ళే అవకాశమే లేదు. ఆవిడ పర్మిషన్ ఇస్తేనే. ఎలాగైతే జైల్లో ఒక వ్యక్తి చాలా బాగా ఉంటున్నాడు, చాలా మారిపోయాడు, ప్రవర్తన మారింది అంటే ఏం పెడతారు, క్షమాభిక్ష పెట్టి వదిలేస్తారు కదండి. సో అలాగే ఇక్కడ కూడా అంతే. ఎప్పుడైతే దుర్గాదేవి రికమెండ్ చేసింది అనుకోండి, సరే ఈ జీవుడు ఇంకా భౌతిక ప్రవృత్తి నుంచి విడిపడ్డాడు, స్వామిని శరణు వేడుతున్నాడు అని ఎప్పుడైతే ఆవిడ కన్ఫర్మ్ చేస్తే అప్పుడు మనకు విడుదల వస్తుంది కదండి. సో మరి అక్కడైతే సంఖ్యలు వేస్తారు. మరి మనకు సంఖ్యలు లేవు కదండి, మనం బంధించబడలేదంటే ఏమిటి ఆ సంఖ్యల్లో, మైథున భోగం అంటే ఈ సెక్స్ లైఫ్, దాంతో మనని బంధించేసి ఉంచుతారన్నమాట. అందుకని మనకి ఈ యొక్క సనాతన ధర్మం ఒక వ్యవస్థని క్రియేట్ చేసింది, ఏంటండి, వివాహ వ్యవస్థ. సో ఎవరైతే కనుక ఆడవాళ్ళకి ఎటువంటి చాయిస్ లేదు, వాళ్ళు డెఫినెట్ గా వివాహ వ్యవస్థలోకి జాయిన్ అవ్వాల్సిందే. ఎందుకంటే చిన్న వయసులో తండ్రి సంరక్షణలో, ఒక వయసు వచ్చిన తర్వాత భర్త సంరక్షణలో, మళ్ళీ వృద్ధాప్యంలో భర్త ఉంటే భర్త, లేకపోతే కుమారుని సంరక్షణలో ఉండాల్సి వస్తుంది స్త్రీ. ఎందుకంటే తన జీవితం అనేది బాగుంటే గనక భవిష్యత్ అంతా బాగుంటుంది కదండి. ఎందుకంటే మన భావి తరాలను అందించే శక్తి ఆ స్త్రీకి స్వామి ఇవ్వటం జరిగింది. అందుకని ఎప్పుడు కూడా రక్షణలో ఉండాలి. అలాగే మరి యువకులకి, పురుషులకి ఏంటి అంటే గనక, వాళ్ళు కావాలంటే బ్రహ్మచర్యం పాటిస్తూ జీవితాంతం ఉండొచ్చు. ఒకవేళ బ్రహ్మచర్యం పాటించిన వాళ్ళు ఏం చేస్తారు, గృహస్థాశ్రమంలోకి వాళ్ళు మ్యారేజ్ చేసుకుని ఎంటర్ అవ్వచ్చు అనమాట. చూడండి, పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా గృహస్థ అని అనబడరు. భాగవతం ఏం చెప్తుంది, ఎవరైతే వివాహం చేసుకున్నప్పటికీ కూడా శ్రీకృష్ణ భగవాన్ సెంటర్ లో పెట్టుకోకుండా వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తిని ఇంకా 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 పెంచుకోవడానికి ఆ గృహస్థాశ్రమాన్ని వాడుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు, గృహమేధి అంటారు. ఎందుకంటే అతను ఇంద్రియాలకి బానిసుడు. అలాగే ఎవరైతే గృహస్థాశ్రమంలో వివాహ వ్యవస్థ తీసుకుని గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అయ్యి స్వామిని సెంటర్ లో పెట్టుకుని వాళ్ళ ఇంద్రియాలను నిగ్రహించుకుని ప్రతిదీ స్వామి యొక్క ప్రీత్యర్థమే చేస్తున్నారు అనుకోండి, మనం చూస్తాం గొప్ప గొప్ప గృహస్థులు ఎవరండి, జనక మహారాజు, అంబరీష్ మహారాజు, ప్రహ్లాద్ మహారాజు, వీళ్ళు గృహస్థులు అయినప్పటికీ కూడా ఎంతో చక్కగా వాళ్ళ కర్తవ్యాలు చేశారు, స్వామిని చేరుకోగలిగారు కదండి. ఎలాగా, సో వాళ్ళ యొక్క విధి నియమాలు పాటిస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని చేస్తూ ఏది చేసినా స్వామి ప్రీత్యర్థమే చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా మనం స్వామిని చేరుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇప్పుడు చూస్తూ ఉంటాము,
అందుకనే ఆచార్యులు శాస్త్రం ఏం చెప్తుందండి, మనం కావాలంటే ఎంతమందినైనా సంతానాన్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఒకటే ఒక కండిషన్, తల్లిదండ్రులకి ఒక కండిషన్ ఉంటుంది. ఏంటి? వాళ్ళు వచ్చే సంతానాన్ని ఏం చేయగలగాలి? ఆధ్యాత్మిక ఉన్నతిలో పెంచగలగాలి. వాళ్ళకి ఆధ్యాత్మిక విలువలు ఇవ్వగలగాలి. మళ్ళీ ఆ యొక్క పుత్రుడో, పుత్రికో మళ్ళీ ఇంకొక తల్లి గర్భంలో పెట్టబడకుండా వాళ్ళకి మంచి ట్రైనింగ్ అనేది తల్లిదండ్రులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులే మొట్టమొదటి శిక్షా గురువులన్నమాట పిల్లలకి. సో వాళ్ళని ఆ విధంగా గైడ్ చేయాలి ఆధ్యాత్మిక ఉన్నతిలో ముందుకు వెళ్ళడానికి. అప్పుడు అదే వాళ్ళిచ్చే మంచి గిఫ్ట్ అన్నమాట పిల్లలకి. ఏంటండి? వాళ్ళు మళ్ళీ తిరిగి భౌతిక ప్రపంచానికి రాకుండా ఉండేట్టుగా వాళ్ళ జీవన విధానం, వాళ్ళకి ట్రైనింగ్ అంతా తల్లిదండ్రులు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అందుకని శాస్త్రం ఏం చెప్తుంది? ఈ యొక్క మైథున భోగం అనే దాన్ని దేనికి ఉపయోగించాలి? ఒక మంచి సంతానాన్ని పెంపొందించడం కోసం మాత్రమే ఉపయోగించాలి. అలా కాకుండా కొంతమంది చూస్తూ ఉంటాం, వివాహేతర సంబంధాలు అవన్నీ చేస్తూ ఉంటారు కదండి. మ్యారేజ్ ముందు డేటింగ్ అని, ఆ తర్వాత పోస్ట్ మ్యారేజ్ రిలేషన్స్ అని. అలాగే కొంతమంది ఏం చేస్తారు, సంతానం వచ్చిన తర్వాత కడుపులోనే చంపేస్తూ ఉంటారు. ఆ జీవుని బయటికి కూడా రానివ్వరు, అబార్షన్ అని. కేవలం వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తి కోసం రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఏం జరుగుతుందండి, వాళ్ళు ఇంకా ఆల్రెడీ ఇక భౌతిక ప్రపంచంలో ఎన్నో పాపాలు చేసి రావటం జరిగింది. ఇంకా 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 పాప ఆ యొక్క ఏమంటారు, ఆ లోతుల్లోకి, ఆ లోయలోకి ఇంకా పడిపోతారనమాట. ఇంకెన్నో పాప కార్యాల్లో దానికి చుట్టుకుని ఇంకా ఇంకా ఇదే భౌతిక ప్రపంచంలో వాళ్ళు ఇరుక్కుపోతారనమాట. సో మనం చూస్తూ ఉంటాం ఈ రోజుల్లో ఏంటండి, ఆధునికంగా మారాము, మేము చాలా అడ్వాన్స్మెంట్ అయిపోయాము, చాలా చాలా అడ్వాన్స్మెంట్ అయిపోయాము అంటూ ఉంటారు. కానీ ఎందులో అడ్వాన్స్మెంట్ అయ్యామండి? మన ఇంద్రియ తృప్తి ఇంకా ఎంత బాగా చేసుకోవాలి. ఇదివరకు రోజుల్లో ఆధ్యాత్మిక ఉన్నతినే ఉన్నతి కింద పరిగణించేవారు. ఎవరైనా ముందుకు వెళ్తున్నారు, అభివృద్ధి చెందుతున్నారు, ఆ ప్రదేశం అంటే ఏ విధంగా పరిగణించేవారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక ఉన్నతిలో ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు ఆ ప్రదేశాన్ని ఉన్నతమైన ప్రదేశం అంటూ ఉండేవారు. కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది? ఏ ప్రదేశంలో మనకి ఇంద్రియ తృప్తి ఎక్కువ బాగా జరుగుతుందో అదే పెద్ద ఉన్నత ప్రదేశం కింద ప్రకటిస్తున్నారు కదండి. అదే విధంగా వాళ్ళ యొక్క శ్రమ, టైము, సంపద కూడా దానికోసం ఉపయోగిస్తున్నారు. ఎక్కువ ఇంద్రియ తృప్తి ఇక్కడ ఎలా చేయాలి? సో దాని వల్ల ఏమవుతుంది? మనం ఉన్నతి అనుకుంటున్న ఈ ఉన్నతి ఏమవుతుంది? మన ఇంద్రియ తృప్తిని ఇంకా ఇంకా చేయటం వల్ల ఏం జరుగుతుందండి? ఇంకా ఇంద్రియ తృప్తికి అటాచ్ అయిపోతూ ఉంటాడు జీవుడు. అవైలబిలిటీ ఉన్నాయి ఫెసిలిటీస్ ఇంద్రియ తృప్తి చేయడానికి, ఇంకా ఇంకా ఇంద్రియ తృప్తి చేస్తూ ఉంటాడు. ఇదే భౌతిక ప్రపంచంలో ఉంటూ ఉంటాడు. సో ఈ భౌతిక ప్రపంచంలో ఇంకా ఇంకా తన యొక్క ఎన్ని జన్మలో ఆ కాల పరిమితిని ఇంకా పెంచుకుంటూ ఉంటాడు అన్నమాట. సో అందుకనే ఆచార్యులు ఏం చెప్తారు చాలా చక్కగా, ఏదైతే ఇంద్రియాలు ఇంద్రియార్థాలతో కలిసినప్పుడు కొద్దిపాటి ఆనందం అయితే కలుగుతుంది, లేదని లేదు. సో అటువంటి ఆనందమే అసలు నిజమైన శత్రువు జీవుడికి. ఎందుకంటే అది నిజమైన ఆనందమా అండి? కాదు. ఫ్లిక్కరింగ్ హ్యాపీనెస్ అంటారు. ఎలా అంటే ఇప్పుడు మనం ఏదైనా సోడా కలిపినప్పుడు లేకపోతే ఈనో కలిపినప్పుడు చిన్న చిన్న బుడగలు వస్తాయి పైన. ఆ బుడగలు ఎంతసేపు ఉంటాయండి? చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే ఉంటాయి. అలా ఉంటుంది భౌతిక ప్రపంచంలో ఆనందం అన్నమాట. సో అటువంటి ఈ యొక్క నామమాత్ర సంతోషం కోసం జీవుడు ఎన్నెన్నో పాప కార్యాలు చేస్తున్నాడు. సో మరి నిజమైన ఆనందం తనకు తెలియకపోవటం వల్ల ఈ అజ్ఞానం అనే కామంతో బంధింపబడి ఇవన్నీ పాప కార్యాలు చేస్తూ ఉంటాడు అని శాస్త్రం చెప్తుంది అన్నమాట. సో మరి ఈ కామం ఎలా అండి? ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే ఒక 4 years చదివితే అయిపోతుంది. ఎంబీబీఎస్ అంటే ఒక 5 సంవత్సరాలు చదివితే సరిపోతుంది. అలాగే ఈ కామాన్ని జయించడానికి ఒక 10 ఏళ్ళు సాధన చేస్తే సరిపోతుందా? ఏమండి, నేను 10 సంవత్సరాలు బట్టి నామాన్ని తీసుకుంటున్నాను, 15 ఏళ్ల బట్టి గొప్పగా సాధన చేస్తున్నాను, నేను కామాన్ని జయించగలిగాను అని చెప్పడానికి అవుతుందా అండి? అవ్వనే అవ్వదు ఎప్పటికీ కూడా. అది అయ్యేటట్టయితే స్వామి ఎందుకు అలా చెప్తారు? స్వామి ఏమని చెప్పారు? వైరి అని చెప్పలేదు, శత్రువు అని చెప్పలేదు, నిత్య వైరి, ఎటర్నల్ శత్రువు అంట, ఎటర్నల్ ఎనిమి. నిత్య వైరి అంటే భౌతిక ప్రపంచంలో ఉన్నంతసేపు దాంతో మనం పోరాడుతూ గెలుస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. అటువంటి శత్రువు కామం. సో పూర్వానికి ఒకసారి ఏమవుతుంది, అది కొంచెం దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఒక కథ రూపంలో అర్థం చేసుకుందాం. ఇది జరిగిన సంగతి. సో మనకి శాస్త్రాలు చెప్పబడుతుంది. ఏమిటి అంటే, జైమిని ఋషి మీ అందరికి తెలుసు కదా. జైమిని ఋషి ఎవరండి? వేదవ్యాసుడికి చాలా మంది శిష్యులు ఉన్నారు, అందులో ఒక శిష్యుడు అన్నమాట. సో ఏమవుతుంది, ఒకసారి వేదవ్యాసుడు తన శిష్యులందరికీ కూడా చెప్తూ ఉంటారు, అసలు ఎలా ఉండాలి ఆధ్యాత్మిక జీవితంలో, ఎంత నిగ్రహంగా ఉండాలి, ఇంద్రియ నిగ్రహం చాలా చాలా అవసరం. అలాగే మనసుని ఎప్పుడు కూడా స్వామి పాదాల పట్ల నిమగ్నం చేయాలి, లేకపోతే చాలా చాలా కష్టం. ఎలా అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణించడం ఎలా అండి, ఒక కత్తికి అటు ఇటు పదును ఉందనుకోండి, నడుస్తున్నాం, సెంటర్ లో నడుస్తున్నాం, సో చాలా జాగ్రత్తగా నడవాలి కదండి. ఎటు పడిపోయినా
మనకి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. కత్తి కోసేస్తుంది. సో అలా ఉంటుంది ఆధ్యాత్మిక ప్రపంచంలో వెళ్ళటం. చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడు కూడా. సో అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత చెప్తారనమాట, ఎప్పటికప్పుడు మీ యొక్క మనసు యొక్క స్థితిని మీరు అంచనా వేసుకుంటూ ఉండండి. మీ ఇంద్రియాలు ఎటువైపు వెళ్తున్నాయి? స్వామి సేవ కోసం వెళ్తున్నాయా? స్వామి సేవకని చెప్పి మోసపూరితంగా వేరే సైడ్ ఏమైనా వెళ్తున్నాయా? ఏదైనా లాభాపేక్ష కోసం మన స్వామిని సేవిస్తున్నామా? ప్రతి క్షణం కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తుంటే అప్పుడు జైమిని ఋషి అంటారు, గురువు గారు మేము చాలా ఉన్నత స్థితికి వచ్చేసామండి, మాకెందుకండి ఇవన్నీ కూడా, మేము ఆల్రెడీ ఇంద్రియ నిగ్రహం సూపర్ గా ఉంది, మాకు ఇప్పుడు ఏమైనా సరే మేము తట్టుకోగలం, మాకు ఎన్ని సూచనలు ఏమే అంతగా అవసరం లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ ఇంద్రియ నిగ్రహం బాగా పొందేసి ఉన్నాం, ఉన్నత స్థాయిలో ఉన్నాం. అప్పుడు వేదవ్యాసుడు చెప్తారు, అది కాదు నాయన, ఈవెన్ నువ్వు జీవన్ముక్త స్టేజ్ లో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మాయ ఎలాంటిది? మాయ ఎటువంటిదండి? మాయ కూడా శక్తి, భగవంతుని యొక్క బహిర్గత శక్తి, భౌతిక ప్రకృతి ఎప్పుడు కూడా చాలా శక్తివంతమైనది. ఎప్పుడైతే మన జీవుడు పక్కకి తిరిగి స్వామి పట్ల నుంచి పక్కకి తిరిగి కొంచెం పాటి క్షణ కాలం అయినా సరే తిరిగినా ఏమవుతుంది? మాయ వెంటనే అట్రాక్ట్ చేసేసి తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఈ యొక్క ఇల్యూషరీ పొటెన్సీ, భౌతిక శక్తి, భౌతిక ప్రకృతి తన త్రిగుణాలతో ఎప్పుడు కూడా శక్తివంతంగా ఉంటుంది. మనం చాలా జాగృతతో ఉండాలి, లేకపోతే మనం అటాక్ అవ్వబడతాం. అంటే అప్పుడు జయమున ముని నవ్వుతారనమాట. అదేం లేదు గురువు గారు, మేము చాలా ఇంద్రియ నిగ్రహంతో ఉన్నాం. అప్పుడు వేదవ్యాసుడు అనుకుంటారు, ఇప్పుడు కాదు, దీనికి నేను సరైన సమయం వచ్చినప్పుడు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను. దీన్ని చాలా లైట్ గా తీసుకుంటున్నాడు. ఏదైతే సీరియస్ గా తీసుకోవాలో ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ఒక విద్యార్థి ఏదైతే విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలో తను చాలా ఈజీగా తీసుకుంటున్నాడు. దీనికి అర్థమయ్యేటట్టు ఒకసారి చెప్పాలి అనుకుంటారు. సో ఆ తర్వాత అక్కడితో కంప్లీట్ అవుతుంది ఆ ప్రవచనం. అప్పుడు తర్వాత వెళ్తారు. తర్వాత ఒకసారి ఆయన వారణాసి వెళ్తారు. వారణాసి వెళ్ళేటప్పుడు అందరికీ చెప్తారన్నమాట, నేను వారణాసి వెళ్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి అంటే అందరూ ఓకే అంటారు. మళ్ళీ స్పెషల్ గా జైమిని ఋషి దగ్గరికి వెళ్ళి చెప్తారు, నాయన చాలా జాగ్రత్తగా ఉండు, నువ్వు చాలా తక్కువగా తీసుకుంటున్నావు ఇంద్రియ నిగ్రహాన్ని, ఇంద్రియ నిగ్రహం చాలా అవసరం, కామం అనేది అజ్ఞానానికి సూచన, సో దానికి ఎప్పుడు మనం లోబడకూడదు అని చెప్పి జాగ్రత్తలు చెప్పి వెళ్తారు. జైమిని ఋషి అంటారు, పర్లేదు గురువు గారు, నేను చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాను, మీరు వెళ్ళొచ్చేయండి, నాకేం అవ్వదు, జాగ్రత్తగా ఉంటాను అంటారు. సరే వేదవ్యాస ముని వెళ్ళిపోతారు. సో ఒక రోజు ఏమవుతుంది, పెద్ద వర్షం వస్తుంది అనమాట. సో ఈ పెద్ద వర్షం వచ్చినప్పుడు ఏమవుతుంది, జైమిని ఋషి తన కుటీరంలో ఉంటారు. అప్పుడు అటుగా ఒక స్త్రీ వెళ్తుంది అనమాట. చాలా అందమైన స్త్రీ వెళ్తూ ఉంటుంది. ఈ వర్షం ఎక్కువ వస్తుంటే తన వస్త్రాలను తడిచిపోతాయి. అప్పుడు అక్కడ చెట్టు ఉంటే ఆ చెట్టును ఆశ్రయించి దాని దగ్గర సేద తీరుతూ ఉంటుంది అనమాట. కానీ గాలులు బాగా రావటం వల్ల తన్ని కాపాడుకోలేకపోతుంది అనమాట. అప్పుడు దగ్గరలోనే ఉన్న ఈ జైమిని ఋషి దగ్గరికి వచ్చి ఆశ్రయం అడుగుతుంది. అప్పుడు జైమిని ఋషి అంటారు, మీరు ఒక స్త్రీ, నేను బ్రహ్మచర్యం పఠిస్తున్నాను, సో ఇద్దరం ఉండటం ఎలా జరుగుతుంది? కానీ అలాగని మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో మీకు షెల్టర్ ఇవ్వకుండా ఉంటే అది కూడా ఒక తప్పు కింద పరిగణించబడుతుంది. సరే నేను ఒక ఉపాయం ఆలోచిస్తాను. మీరేం చేస్తారంటే, మీరు నా కుటీరంలో ఉండండి, నేను నా కుటీరం బయట నిద్రిస్తాను. అలాగే ఇంకొక విషయం, మీరు లోపలికి వెళ్ళిన తర్వాత డోరు గడియ పెట్టుకోండి, ఎవరు వచ్చినా సరే డోర్ తీయద్దు, ఈవెన్ నేను వచ్చి డోర్ కొట్టినా డోర్ తీయద్దు, ఎందుకంటే ఇది రాత్రి సమయం, ఏదైనా జంతువులు అవన్నీ కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ రాక్షసులు ఎవరైనా వస్తారు, మాట మార్చి మాట్లాడుతూ ఉంటారు, సో మీరు డోర్ మాత్రం తీయద్దు అంటే సరే అంటుంది. ఆ యువతి లోపలికి వెళ్తుంది, తన గడి పెట్టుకుంటుంది, తిని బయట నిద్రిస్తారు. కాసేపటికి ఏమవుతుంది, దీనికి జైమిని ఋషికి సడన్ గా ఆలోచిస్తూ ఉంటారు, అసలు ఆ యువతి ఎలా వచ్చింది, తను ఎటువంటి వస్త్రాలు ధరించింది, ఏం మాట్లాడింది, తిని ఏ విధంగా షెల్టర్ ఇచ్చాడు, అవన్నిటి మీద ఏమొస్తున్నారో ఆలోచన ప్రారంభించారు. మనకి భగవంతుడు ఏమని చెప్పాడు 2వ అధ్యాయంలో, ధ్యాయతే విషయాన్ పుంస, ఎక్కడ మొదలవుతుంది, ధ్యాయతే, ధ్యానం చేయటం వల్ల ఒక వస్తువు మీద గాని ఒక వ్యక్తి మీద గాని మనం స్లోగా ఫస్ట్ ఏం చేస్తాం, ధ్యానం చేస్తూ ఉంటాం. ఏమవుతుంది, స్లోగా అటాచ్మెంట్, ఆసక్తి అనేది ఏర్పడుతుంది. తర్వాత ఏమవుతుందండి, స్లోగా ఏమవుతుంది, అది స్ట్రాంగ్ డిజైర్, నాకు కావాల్సిందే, ఈ వస్తువు నాకు కావాల్సిందే, ఈ వ్యక్తి నాకు కావాల్సిందే అని కామం కింద మనకి అది పరిణమించబడుతుంది అనమాట. సో స్లోగా తిను బాగా కంటెంప్లేట్ చేస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు అదే స్త్రీ గురించి. ఏమవుతుంది, తనతో ఎలాగైనా సాంగత్యం చేయాలని ఒక కోరిక ప్రారంభం అవుతుంది అనమాట. సో అప్పుడు అనుకుంటారు, సరే అయితే లోపలికి వెళ్దామని డోర్ నాక్ చేస్తారు, కొంచెం తీయండి, బయట చాలా ఎక్కువ వర్షం వస్తుంది, గాలులు వస్తున్నాయి, నేను లోపలికి వస్తాను. ఆ స్త్రీ అంటుంది, మీరే కదా చెప్పారు ఎవరు వచ్చినా సరే తీయకూడదు, కనీసం మీరు వచ్చినా తీయకూడదు అన్నారు, కాబట్టి నేను తీయను అంటుంది అనమాట. లేదమ్మా, రాక్షసులు ఎవరు కాదు, నేనే డోర్ తీయన్నా సరే ఆవిడ తీయదన్నమాట. సో కాసేపు మళ్ళీ అక్కడే నిద్రిస్తారు. అనుకుంటారు ఎలాగైనా సరే ఈ స్త్రీతో నేను సాంగత్యం చేయాలని చెప్పి పైన ఇంటి కుటీరం పైన ఉన్న ఆ యొక్క
కొంచెం ప్రదేశం ఉంటుంది అనమాట. దానిలోంచి కుటీరానికి వెళ్ళిపోతాడు ఆయన. కుటీరానికి వెళ్ళిపోయి ఆ కుటీరంలో ఒక పక్కన నిద్రిస్తూ ఉంటారు. సో అక్కడ నిద్రిస్తున్నప్పటికీ కూడా తన మనసు చాలా చంచలంగా ఉంటుంది. స్థిరత్వాన్ని కోల్పోయింది. ఎప్పుడైతే కామం ఆవహరిస్తుందో ఏమవుతుందండి, మనసు స్థిరత్వాన్ని కోల్పోతుంది. మనం చెప్పుకున్నాం కదా, కామం నుంచి క్రోధం, ఇవన్నీ కూడా బుద్ధి నాశనం అయిపోతుంది. ఏం చేస్తున్నామో తెలియదు, విచక్షణ జ్ఞానం కోల్పోతుంది. సో కొంతసేపు ఆయన అలా ఉన్న తర్వాత ఏం చేస్తారంటే ఆ స్త్రీని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, సడన్ గా ఆ స్త్రీ వేదవ్యాసుడి కింద మారిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే వేదవ్యాసుడు గురువు గారు తను ఎదుర్కొంటా ఉన్నారో అప్పుడు జయమినుషి చాలా సిగ్గుపడి తల వంచుకుని ఆయన పాదాల మీద పడి చాలా బాధపడి ఏడుస్తారు. నన్ను క్షమించండి, మీరు చెప్తూనే ఉన్నారు ఇంద్రియ నిగ్రహం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, కామం చాలా బలీయమైనది, ఎప్పుడైనా అటాక్ చేసి చెప్పినప్పటికీ నేను చాలా లైట్ గా తీసుకున్నాను, నాకు ఇప్పుడు బాగా అర్థమైంది, నన్ను క్షమించండి, నన్ను ఎవరైనా ప్రొటెక్ట్ చేయగలరంటే అది మీరే, ఇప్పుడు నన్ను మీరు ప్రొటెక్ట్ చేయండి అని చెప్తారు. మరి వేదవ్యాసం అని చెప్తారు, నీకు ఈ విషయం అర్థం కావడం కోసం ఇదంతా చేయాల్సి వచ్చింది. సో ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు, ఇంద్రియాలు చాలా బలీయమైనవి, ఏదైనా ఒక ఇంద్రియాని ప్రమాదిని అని స్వామి మనకు చెప్పారు కదండి 2వ అధ్యాయంలో. ఏ మాత్రం ఒక్క ఇంద్రియం పట్టుగా అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నా సరే ఏమవుతుందండి, ఎటువంటి జ్ఞానవంతుడైనా సరే, ఎటువంటి విచక్షణాపూర్ణుడైనా సరే తన యొక్క మనసును కలతపరిచి తన యొక్క ఆధ్యాత్మిక స్థితి నుంచి కిందకి తీసుకొచ్చేస్తుంది అనమాట. సో ఆ తర్వాత చక్కగా జయమని మోషి ఒక మంచి వాక్యం చెప్తారు, ఎవరికైతే గురు కృప, కృష్ణుడి కృప ఉండదో అటువంటి వాడు కామాన్ని జయించలేడు అని చెప్తారనమాట. అందుకని మనం కూడా ఈ కామాన్ని జయించాలంటే గురు కృప, భగవంతుని యొక్క కరుణ, అవి మనకి ఆయుధాల కింద పెట్టుకుంటేనే మాత్రమే ఈ కామాన్ని జయించగలం. లేకపోతే ఏంటనేది నిత్య వైరి, ఎటర్నల్ ఎనిమి, దీన్ని జయించడం అనేది అసాధ్యం. అందుకని మనం చూస్తాం చరిత్రలో చాలా ఎగ్జాంపుల్స్. విశ్వామిత్రుడు ఏం చేశాడండి, మేనక వచ్చినప్పుడు తన యొక్క ఇంద్రియాలని అదుపులో ఉంచుకోలేకపోవటం వల్ల ఈ మైథున భోగంలో మళ్ళీ వశీభూతుడు అవ్వాల్సి వచ్చింది కదండి. అలాగే మనం చూస్తూ ఉంటాం చరిత్రలో ఎవరైతే గనక ఈ ఇంద్రియ నిగ్రహణ చాలా ఉన్న వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు భక్తియుత సేవ చేశారు. కేవలం భక్తియుత సేవ ద్వారా మాత్రమే కామాన్ని జయించగలం. ఎగ్జాంపుల్ ఏంటి, మీ అందరికి చాలా సార్లు చెప్పాం, అది హరిదాస్ ఠాకూర్ ఏం చేస్తారు, ఒక రాత్రి సమయంలో ఒక వేశ్య దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ఆయన ఎటువంటి విధంగా చలించకుండా తర్వాత వేశ్యనే ఒక మంచి భక్తురాల కింద తీర్చిదిద్దగలిగారు హరిదాస్ ఠాకూర్ కదండి. ఇదంతా ఎలా జరిగింది, ఆ భక్తికున్న శక్తి కదండి. ఎలా జరుగుతుందండి ఇలాంటి అద్భుతాలు, ఎలా జరుగుతాయి అంటే ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి కడుపు నిండా పుష్టికరమైన ఆహారం చక్కగా భుజించి ఉన్నాడు, సంతృప్తిగా ఉంది, ఇక్కడ వరకు ఆహారం చక్కగా తినేసి ఉన్నాడు, ఇంకే మాత్రం తినలేడు, చాలా ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు తనకి ఎంతో ఇష్టమైన జంక్ ఫుడ్ అంటారు కదా, చిరుతిండి, అప్పుడు తీసుకుని వచ్చి పిజ్జా, బర్గర్ అటువంటివి ఏదైనా ఎదురుగుంట ఫ్రైస్ అలాంటి పెట్టినా ఏం తినలేడు, ఎందుకంటే కడుపు నిండా ఉంది, సంతుష్టిగా ఉన్నాడు, ఇంకా ముట్టుకోలేడు అనమాట. అలాగే ఎవరైతే భక్తియుత సేవ చేస్తున్నారో వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటారు, మనశ్శాంతిగా ఉంటారు. అప్పుడు ఎదురుగుంటా వచ్చి ఎవరైనా ఇంద్రియ తృప్తికి కావాల్సిన విషయాలు పెట్టినప్పటికీ కూడా వాటి పట్ల ఆసక్తి ఉండదు, ఎందుకంటే ఆనందంగా ఉన్నారు ఆల్రెడీ. సో మనసుకి ఏం కావాలి, ఆనందం కావాలి, అది ఆల్రెడీ ఉంది. సో అప్పుడు ఇంకా మళ్ళీ చిన్నపాటి నామమాత్ర సుఖాల కోసం మనసు వెంపర్లాడదన్నమాట. సో మనం దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, ఈ రోజు శ్లోకంలో ఏం చెప్పారు, నిత్య వైరి ఎవరండి, కామం. దాన్ని జయించాలంటే గురు కృప, కృష్ణుడి కృప చాలా చాలా అవసరం. ఆ భక్తితో సేవ చేస్తూ ఉంటే ఆ శక్తి, ఆ భక్తి యొక్క శక్తి ద్వారానే మనం కామాన్ని జయించగలం, లేకపోతే లేదు అన్న విషయం మనం అర్థం చేసుకున్నాం. సో ఈ రోజు మనకు శ్లోకంలో అర్థమైంది, మనకు ఒక నిత్యమైన వైరి ఉన్నాడు. సో ఎవరికైనా శత్రువు ఉన్నాడు అనుకోండి, ఏం చేయాలి, శత్రువుని అధిగమించాలంటే అసలు ముందు శత్రువు ఎక్కడ ఉంటున్నాడు తెలుసుకోవాలి కదా. సో రేపటి శ్లోకంలో స్వామి చెప్తారు, ఆ శత్రువు ఎక్కడ ఉంటున్నాడు, ఈ కామం అనేది ఎక్కడ నివసిస్తుంది, మన యొక్క శరీరంలో ఎక్కడ ఉంటుంది అన్న విషయం స్వామి చెప్తారు. అవి రేపటి శ్లోకంలో తెలుసుకుందామండి. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉన్నాయండి ఈ రోజు శ్లోకంలో? హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ నిత్య మాతాజీ. వైరి మనసును కంట్రోల్ చేసుకుంటే గనక ఇక అన్నిటినీ కంట్రోల్ చేసుకోవచ్చు. ముందు దాని మీద ఇది చూపించాలి అని చాలా బాగా చెప్పారమ్మా, చాలా బాగుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. ఇంకో అనౌన్స్మెంట్ అండి, ఈ రోజు నుంచి మనకి నరసింహ కథ స్టార్ట్ అవుతుంది. మనకి నరసింహ చతుర్దశి వస్తుంది కదా, ఈ రోజు నుంచి 5 రోజులు నరసింహ కథ జరుగుతుంది అనమాట. మీ యొక్క లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు మీకు సెషన్స్ తీసుకుంటారు, చక్కగా అటెండ్ అవ్వండి. చక్కగా నరసింహస్వామి యొక్క కాన్షియస్నెస్, నరసింహ చతుర్దశి వచ్చేపాటికి మనకి నరసింహస్వామి గురించి, ఆయన లీలల గురించి కొంచెం తెలుసుకుంటే మనం నరసింహ చతుర్దశి చాలా బాగా చేసుకునే
అవకాశం ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అనంత కోటి వైష్ణవ వృంద की जय, ग्रंथराज श्रीमद् भगवद गीता की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज जय पताका स्वामी महाराज की जय. हरे कृष्ण हरे कृष्ण डिवोटीज, कृष्ण माता जी. हरे कृष्ण.